45:18 చదవండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ప్రార్థన చేసుకో. కృపగల తండ్రి, యెషయా గ్రంథం 45:18 ఆధారం చేసుకుంటూ దేవా, ఈ వాక్యమును లోతుగా కొంత అర్థమగులాగన ధ్యానించుటకు సహాయం చేయమని యెషయా 45:17 ఆశ్రయిస్తూ యేసు పేరిట వేడుచున్నాం తండ్రి. అందరూ చెప్పండి. ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరచి స్థిరపరచెను. కింద ఒక మాట ఉంది, నిరాకారముగా ఉన్నట్లుగా ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగానే లేక నివాస స్థలమగునట్లుగా దానిని సృజించాను. అంటే ఇక్కడ ఒక ప్రశ్నగా ఉంది ఈ వచనం. భూమిని దేవుడు నిరాకారముగా సృజించలేదు. భూమిని ఎలా చేయలేదంటే దేవుడు నిరాకారముగా సృజించలేదంట. అది ఏమిటి అర్థము? మరి ఆదికాండం 1:2 ఏమంటుంది? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అక్కడేమో నిరాకారముగా శూన్యముగా ఉండెనంది. ఇక్కడేమంటున్నాడు? దేవుడు భూమిని నిరాకారముగా శూన్యముగా సృజింపలేదు. ఆ వచనానికి ఈ వచనానికి తేడా ఉందా లేదా అండి? వ్యత్యాసం ఉందా లేదా? మరి ఏదో తెలియని ఒక విషయం అక్కడ దాగి ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఏమంటాడు? అక్కడేమన్నాడు? ఆరంభములో అది నిరాకారముగా శూన్యముగా ఉండెను. ఇక్కడేమంటున్నాడు? నిరాకారముగా శూన్యముగా సృజించలేదు. ఈ రెండు విషయాలు మీకు అర్థం కావాలంటే ఈరోజు మన పోర్షన్లో ఈ భూమి ఆకాశములను గురించి ఒక దాని మీద మనం కొంత శ్రద్ధ నిలపాలని ఆశపడుతున్నాను. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ భూమి, ఈ ఆకాశములు చాలా పెద్ద విషయాలు. ఇవి చాలా పెద్ద విషయాలు. మనకు ఒకసారి నేను చెప్పాను, దేవుడు మనిషిని పుట్టించకముందే సాక్షుల్ని పుట్టించాడని. దేవుడు మనిషిని సృష్టించకముందే సాక్షుల్ని సృష్టించాడు. ఎవరు ఆ సాక్షులు? భూమి, ఆకాశం. ఎక్కడుందన్నమాట? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. 19వ వచనం చివరిలో, భూమి ఆకాశములను మీ మీద సాక్షులంగా పిలుచుచున్నాను. భూమి ఆకాశములను దేవుడు ఎలా పిలుస్తున్నాడంట? సాక్షులంగా పిలుస్తున్నాడంట. దేవునికి అందుకే దేవుడు మనం చదివినట్లయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? భూమితోనూ ఆకాశముతోనూ మాట్లాడుతున్నాడు. ఓ దినమున ఈ భూమి ఆకాశములే మా భూలోకమున మానవులందరి గురించి సాక్ష్యం ఇస్తాయని కూడా రాయబడింది. ఎక్కడుందన్నమాట? యోబు గ్రంథం చదవండి. యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. యోబు 20:27 చదవండి. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. ఒక దినం వస్తుంది. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైండాల. దేవుడు భూమి ఆకాశములను సాక్షులనుగా సృజించాడు. దేవుడు మనుషునికి ముందే భూమి ఆకాశములను సృజించాడు. దేవుడు భూమి ఆకాశములతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక దినమున వాటికి నోరివ్వనై ఉన్నాడేమో, వాటికి
వాడికి ఏ శక్తిని ఇస్తాడో మనకు తెలియదు. కానీ ఆ దినమున భూమి వారి మీదకి లేచును, ఆకాశములు వారి దోషములను బయలుపరచును. కాబట్టి మానవులు చేసిన తప్పులన్నీ కూడా మనం ఎక్కడ చేసినా ఈ రెండింటి చోటే చేస్తాం. పైన చేసి ఒకవేళ ఆకాశంలో విమానాల్లో పాపం చేసేవాళ్ళు కూడా ఉండొచ్చేమో. ఇంకా రెండవదిగా ఎక్కడ చేస్తారు పాపాలు? భూమి మీద. కాబట్టి భూమి దగ్గర నుంచి తప్పించుకోలేము. ఆకాశముకి మనుషుడు చేసే ప్రతి పాపం ఆకాశ కింద చేస్తాడు. కాబట్టి ఆకాశం ఒక దినమున మానవుని దోషాలన్నిటినీ బయలుపరుస్తుంది. భూమి మనుషులందరి మీదకి ఆ దినమున సాక్ష్యం పలకనయింది. ఈ మానవుడు ఇంత పాపం చేశాడని లెక్క చూపించగలుగుతుంది. కాబట్టి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 3 విషయాలు చెప్పండి. భూమి ఆకాశములు సాక్షులు. భూమి ఆకాశములు వారి తప్పిదములను బయలుపరుస్తాయి. భూమి ఆకాశాలతోనే దేవుడు మాట్లాడుతాడు. మనిషిని పుట్టించకముందే దేవుడు భూమి ఆకాశములను పుట్టించాడు. ఈ 4 విషయాలు మనకి ఇక్కడ ఒక విషయం అర్థమవుతా ఉన్నాయి. అవి అక్కడ పెడదాం, పక్కన పెడదాం. రెండో విషయానికి వస్తే ఈ భూమి ఆకాశములు దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 45:18లో, దేవుడు వాటిని నిరాకారముగాను శూన్యముగాను సృజింపలేదు. మనకు ఒక విషయం అర్థమవుతా ఉంది. వాటి నివాస స్థలముగాను రమణీయముగాను సృజించాడని చెప్తుంది బైబిల్. మరి ఆదికాండము 1వ అధ్యాయంలో 2వ వచనంలో ఏముంది? భూమి నిరాకారంగా ఉందంటుంది, శూన్యం. ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగింది అనేది మీకు నేను నాకు అర్థమైనంతప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటిగా మనకు తెలియదు కానీ ఈ విషయము, భూమి ఆకాశములను దేవుడు ఆది యందు సృజించాడు. ఎప్పుడు సృజించాడంట? ఆది యందు. అప్పుడు ఎలా సృజించాడు అని దాని మీద ఒకసారి హెబ్రోన్లో ఒక ఫారినర్ బైబిల్ టీచర్ చెప్పాడు. ఎలా చెప్పాడంటే, దీని మీద ఒక బైబిల్ కామెంటరీ, మీకు డేక్స్ బైబిల్ అని ఉంటుంది. డేక్స్ ఎవరి దగ్గర ఉందో లేదో నాకు తెలీదు. డేక్స్ బైబిల్ అని ఉంది, మీరు హెబ్రోన్ దగ్గర దొరుకుతుంది. ఆ డేక్స్ బైబిల్లో ఈ వివరణ ఇచ్చారు. దాన్ని ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, ఆ పదం నేను చెప్పలేకపోతున్నా. భూమి ఆకాశములు నిరాకారముగాను శూన్యముగా సృజించకముందు ఏం జరిగింది అనే దాని మీద ఒక చిన్న వివరణ ఉంది. అప్పుడు ఇంకా మనిషిని పుట్టించలే. ఇంకా బాగా చెప్పాలంటే ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనానికి 2వ వచనానికి మధ్య కొన్ని వేల సంవత్సరాలు కాదు కానీ కొన్ని మిలియన్స్ ఇయర్స్ ఉందంట. సైన్స్ అదే అంటుంది కదా, ఏమంటుంది? కొన్ని కోట్ల సంవత్సరాలు అంటుంది. మనం దాన్ని నమ్మట్లే. మనం ఏమంటాం? బైబిల్ని 6000 సంవత్సరాలే అని అంటాం. మానవుడు భూమి మీద ఉండబట్టి 6000 ఏండ్లు. కానీ సైన్స్ ఏమంటుంది? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే భూమి సృజించబడింది. అప్పుడు ఏమున్నాయి భూమి మీద అంటే డైనోసర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? డైనోసర్స్లో ఎన్నో రకాల డైనోసర్స్ ఉన్నాయి. 1 కాదు 2 కాదు. అప్పుడు భూమి మీద ఇంకా మనిషి పుట్టలేదు, కానీ భూమి మీద డైనోసర్స్ ఉండేటివి. ఆ డైనోసర్స్ అవి వాటి ఆకారములు పర్వతముల్లాగా ఇంకా మహాపర్వతాల్లాగా ఉండేటివంట. ఆ డైనోసర్స్ భూమి మీద మరి ఏమేమి ఉన్నాయో మనకు తెలీదు. అయితే ఇప్పుడేమంటున్నారు సైన్స్ శాస్త్రవేత్తలు? భూమి మీద డైనోసర్స్ ఉన్నట్లుగా వాళ్ళు ఆ యొక్క అవశేషాలు, వాటి ఎముకలు చూపిస్తున్నారు. అవి ఉన్నాయా అని చెప్పి ఆ ఎముకలన్నీ జత చేర్చి ఆ స్కెల్టన్ చూపిస్తున్నాడు. ఇక ల్యాబ్లలో మీకు చూపిస్తుంటారు. అంటే ఆ యొక్క డైనోసర్స్ పార్క్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు ఫారిన్లో. కాబట్టి అవన్నీ కూడా భూమి మీద ఉండేటివి అని అప్పుడు. అయితే అప్పటిగా మనిషి పుట్టలేదు. అవి వాటికి డైనోసర్స్కే లేక ఆయా జంతువులకి భూమి నిలయముగా ఉన్నది. అయితే పైన ఏముందంటే ఆకాశమందు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఆ భాగములు ఏమైందంటే, పరలోకమందు దేవుని దగ్గర ఇంతకుముందు ఒకసారి చెప్పాను, దేవుడు ఒక సభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో మట్టి చేశానన్నాడు, మట్టితో పాటు మనిషిని చేస్తా అన్నాడు. మనిషికి తన మహిమ స్వరూపము, తన తేజస్సు, ప్రభావము, ఆ యొక్క శక్తి, ఆ యొక్క అధికారము, ఆ జ్ఞానము అన్నీ, ఆఖరికి సింహాసనం కూడా ఇస్తాననేసరికి దేవదూతలు ఏం చేసినాయి? ఓర్వలేకపోయినాయి. ఓర్వలేక ఏం చేసినాయి? దేవునితో యుద్ధం చేసినాయి.
యుద్ధం చేస్తే దేవుడు ఏం చేశాడు? వాటితో నోటి విపురుతో యుద్ధం చేసి వాటిని పరలోకంలో నుంచి తోసేశాడు. తోసేసినప్పుడు వాటికి ఒక పేరు వాటికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరంటే సర్పములు అన్నాడు. ఏమన్నాడు? ఆది సర్పములు, ఘట సర్పములు, ఎర్రని సర్పములు, భుజంగములు. ఏమన్నాడు? భుజంగములు. భుజంగములు అని మనకి కీర్తన 91:13 వస్తుంది. భుజంగములు. యోబులో కూడా రాస్తాడు భుజంగములని. ఇవన్నీ కూడా దయ్యముల రూపములు. ఆ నాగుపాములు దయ్యముల రూపములు, ఆ సర్పములు దయ్యముల రూపములు. అవి పరలోకం నుంచి త్రోసివేయబడినప్పుడు అవి 3 భాగాలుగా విభజించబడి కొన్ని దురాత్మలు భూమి యొక్క పాతాళానికి దేవుడు వాటిని త్రోసి చీకటి గల బిలములలో వాటిని మూసివేసి బంధించి భద్రం చేశాడని యూదా పత్రిక రాయబడింది. 2 పేతురు 2వ అధ్యాయంలో కూడా రాయబడింది. అయితే ఇంకొన్ని ఎక్కడున్నాయి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఏముంది అక్కడ? ఆకాశ మండలమందున దురాత్మల సమూహములు, తర్వాత ఇహలోక నాదులు, అధికారులు, ప్రధానులు. ఇవి అపవిత్రాత్మలలో ఒక గుంపు అన్నమాట. ఇవి ఎక్కడున్నాయంటే మధ్యాకాశములో ఉన్నాయి. అందుకే దేవుడు సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ దినాన్ని మంచిదని చెప్పలేదు. గమనించారా? ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ దినాన్ని ఏమన్నాడు? మంచిది. 3వ దినాన్ని ఏమన్నాడు? చెప్పండి. 4, 5, 6, 7 మంచిది, చాలా మంచిది అన్నాడు 6వ దినాన్ని ముగింపును. అయితే 2వ దినాన్ని 6వ దినం వరకే. 2వ దినాన్ని ఏమనలేదు దేవుడు? చెప్పండి. మంచిదన్నమాట చెప్పలేదు ఆయన. మీరు చదువుకోండి తర్వాత. మంచిదన్నమాట 2వ దినాన్ని అనలేదు. ఎందుకు 2వ దినాన్ని మంచిది అనలేదంటే చూడండి అన్నమాట. ఆ దిక్కు చూస్తారు, దిక్కును చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు చదవండి ఒకసారి టకటక. మరి దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలగజేసి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగా కని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాల మీది జలములను వేరుపరచునుగా కని పలికెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగా మంచిదన్నాడా? అదే 1వ పారాగ్రాఫ్ చివరిలో ఏమన్నాడు? అది మంచిదని ఉందన్నమాట. 4వ వచనంలో వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. 12వ వచనం చివరి భాగం అది మంచిదని దేవుడు చూచెను. తర్వాత 18వ వచనం చివరి భాగం అది మంచిదని దేవుడు చూచెను. 22వ వచనం 21వ వచనం చివరి భాగం అది మంచిదని దేవుడు చూచెను. తర్వాత 25 అది మంచిదని దేవుడు చూచెను. 31వ వచనం చివరి భాగం అది చాలా మంచిదిగా ఉండెను. 5 సార్లు మంచిది మంచిదని అడగాని 2వ దినాన్ని ఏమనలేదు దేవుడు? మంచిది అని అనలేదు. ఎందుకు మంచిది అనలేదంటే అక్కడ ఆకాశములో దురాత్మములకు దయ్యములకు దేవుడు వాటిని ఆకాశమును నివాస స్థలంగా ఇచ్చేశాడు. ఇంక అర్థమైందో లేదు? ఆకాశాన్ని ఏం చేశాడు? మధ్యాకాశాన్ని ఏం చేశాడు? దయ్యములకు నివాస స్థలముగా ఇచ్చేశాడు. దయ్యములకు ఏమిచ్చాడు? ఎక్కడున్నాయంటే అవి సూర్యచంద్ర నక్షత్రములు దాటిన తర్వాత కాంతి నక్షత్రములన్నీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 3వ ఆకాశానికి మధ్యలో ఒక ఆకాశం ఉంది. ఆ ఆకాశాన్ని బైబిల్ పండితులు దాన్ని ఏమంటారంటే వాయుమండలం అన్నారు. ఏమన్నారు? అక్కడ ఆ వాయుమండలంలో చీకటి గ్యాసెస్ ఉన్నాయని బైబిల్ చెప్తుంది. చీకటి ఉందని ఏమన్నది? వాయుమండల సంబంధమైన అధికారము, వాయుమండల సంబంధమైన అధిపతి, వాయుమండలం మందున్న ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహాలు. ఎఫెసీ పత్రికలో 3 సార్లు ఈ మాట రిపీట్ అవుతుంది. వాయుమండలం, వాయుమండలం, వాయుమండలం. అంటే వాయుమండలంలో ఎవరున్నారు? దురాత్మల సమూహాలు ఉన్నాయి. అక్కడ ఒక అధిపతి ఉన్నాడు.
అక్కడ ఆ, అక్కడ మంచిది ఏది లేదని దేవుడు చెప్పాడు. ఆ విషయాన్ని మొదటి అధ్యాయం 2వ పారాగ్రాఫ్లో మనకు దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. ఈ అబ్బాయి మంచోడు, ఈ అమ్మాయి మంచిది, ఈ అబ్బాయి మంచోడు, ఆ అబ్బాయి మంచోడు. ఈ అబ్బాయిని గురించి ఏం చెప్పలేదని అర్థం ఏంటి? వీడు మంచోడు కాదని అర్థం. అది రెండవ దినమున చేసినటువంటి సృష్టిలో ఆ ఆకాశ విశాలాన్ని దేవుడు మంచిదని చెప్పలేదు. ఎందుకంటే అక్కడ చీకటి శక్తులకు దాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దయ్యములు ఉండే 3 స్థలాలుగా మారిపోయినాయి. కింద పాతాళములో ఉన్నాయి యూదా పత్రిక ప్రకారం, ఆకాశ మండలం అని ఉన్నాయి, భూమి మీద కూడా ఉన్నాయి. భూమి మీద ఏమేమి ఉన్నాయి? అది మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆ సేనాదయం పట్టినాడు ఏమన్నాడు? అయ్యా, మా సమయం ఇంకా రాలేదు కదా, నువ్వు అప్పుడే మమ్మల్ని పాతాళమునకు పంపించడానికి వచ్చినావా? మా సమయం ఇంకా రాలేదు కదా అన్నాడు. చదవండి అన్నమాట. మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడు, 29వ వచనం. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? మత్తయి 8:29. కాలము రాకమునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. మాకింకా టైం రాలే కదా, మమ్మల్ని అప్పుడే బంధించడానికి వచ్చినావా అని అడుగుతున్నాయి. అంటే వాడికి ఒక సమయం ఉంది. ఎక్కడున్నాయి ఇవి? సేనాదయం భటుడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. అంటే ఇప్పుడు దురాత్మలు 3 భాగములుగా విభజించబడ్డాయి. వాయుమండలంలో ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, పాతాళములో ఉన్నాయి. అయితే భూమి మీద ఎన్ని ఉన్నాయన్నది మనకు కరెక్ట్ తెలియదు. కానీ ఈ భూమండలం మీద ఈ యొక్క అపవిత్రాత్మలు పడద్రోయబడి నివాసం ఏర్పరచుకున్నాయంట. పైన వాడికి నివాసం ఉంది, భూమి మీద కూడా నివాసం ఉంది, భూమి క్రింద కూడా నివాసం ఉంది. అయితే ఈ భూమి మీద నివాసము అప్పటికి మనిషి ఇంకా పుట్టలే. చెప్పండి, అప్పటికి మనిషి ఇంకా పుట్టలే. అయితే అప్పుడు ఏమున్నాయంటున్నారు బైబిల్ పండితులు? డైనోసర్స్. ఎవరున్నారు? అప్పుడు దయ్యాలన్నీ వచ్చి భూమి మీదకి వచ్చి పడ్డాయి. ఇక భూమి మీదకి వచ్చానే దేవుడు వాటికి ఈ భూమిని ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు. ఇష్టపడక భూమిని దేంతో మొత్తాడంటే జలములతో మొత్తేశాడు. దేంతో? జలములు. ఏం జలములు? అగాధ జలములు. ఏం జలములు? చదవండి. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం ఇప్పుడు చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, అగాధ చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడు. అంటే ఒకప్పుడు భూమి ఎలా ఉందంటే యెషయా గ్రంథం 45:18 వచనం, నివాస స్థలముగా దేవుడు దాన్ని సృజించాడు. అయితే భూమి మీదకి ఎవరు వచ్చి పడ్డారు? అపిత్రాత్మలు వచ్చి పడ్డాయి. దేవునికి ఇష్టం అనిపించలే. నో, ఇవి ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నేను సృజించిన భూమి మీద అవి నివసించడానికి ఆయనకి ఇష్టం లేక భూమిని దేంతో మొత్తినాడు? జలములతోనూ చీకటితోనూ మొత్తేసి భూమిని నిరాకారముగా శూన్యముగా చేసేసాడు. అది ఎంతకాలం అట్లా నిరాకారముగా చీకటితోనూ శూన్యముగాను ఎంతకాలం ఉందన్నది మనకి హిస్టరీ లేదు. కానీ భూమి అయితే నిరాకారం అయిపోయింది. దానికి ముందు ఎట్లుంది? నివాస స్థలముగా ఎంతో రమణీయంగా ఉన్నింది. అయితే ఆ రమణీయత గురించి మనకి ఎక్కడ బైబిల్లో ఆధారాలు? ఒకే ఒక వచనం ఇచ్చాడు. ఏదో వచనము? యెషయా 45:18. మీకు అర్థమైంది? ఇప్పుడు మీకు అర్థమైందో లేదో? అర్థమైందా? ఇంకా మీకు అర్థం కాని దానికి నేనేం చేస్తున్నాను? నాకు అర్థమైంది మీకు చెప్తున్నా. అయితే ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు చదవండి ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం చదువు. తీశారా? 23వ వచనం చదవండి. ఇర్మీయా 4:23. అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చూడగా అది వెలుగు లేకపోయెను. భూమి ఎట్లుందంట? నిరాకారముగాను శూన్యముగాను వెలుగు లేక
చీకటితో కమ్ముకొని ఉంది. ఇది ఇది ఏ వచనం గురించి రాయబడిందంటే ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం గురించి ఇర్మియా ప్రవక్త ఇక్కడ దాన్ని మెన్షన్ చేస్తున్నాడు. దీన్ని బట్టి భూమి ఎట్లుందో చదవండి. ఇప్పుడు ఆదికాండము ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము చదవండి 28వ వచనం. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది. అందరు చెప్పండి. దాన్ని బట్టి భూమి ఏడుస్తూ ఉందంట. ఒక మాట చెప్తున్నా, భూమికి నోరుందా లేదా? భూమికి నోరుందా లేదండి? ఆకాశము భూమి చెవియొగ్గుము. భూమికి చెవులు ఉన్నాయి, భూమికి నోరుంది. భూమి తన నోరు తెరచి ఉందా? భూమికి నోరుంది, భూమికి చెవులు ఉన్నాయి, భూమి మాట్లాడుతుంది. కానీ భూమికి నోరుంది, భూమికి చెవులు ఉన్నాయి, భూమి మాట్లాడుతుంది. కాబట్టి భూమి ఏడుస్తూ ఉందంట, దుఃఖిస్తూ ఉందంట. ఏం దేవుడా, నేనేం పాపం చేసిన? చూడండి ఒకసారి. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నము నాకు కొన్ని సంగతులు, కొన్ని విషయాలు తెలిసినప్పుడు, ఇక్కడ గురించి కాదులేండి, హృదయం అంతా భారం అయిపోయింది. ఏంది ఇట్లా అయిపోతుంది పరిస్థితులు. హృదయంలో ఎక్కడో కొంత వెలితి దుఃఖం ఏర్పడింది. ఈ దుఃఖం ఏదైనా మనకి ఏదైనా తెలిస్తే ఏమైతే మనసు చెడు వార్త ఉంటే ఏమనిపిస్తుంది? హృదయం ఏడుస్తుంది. అట్లా భూమి ఏడుస్తుంది. ఎన్ని రోజులు ఏడిచిందో మనకు తెలీదు. భూమి దుఃఖించుచున్నదంట. చెప్పండి. భూమి ఏం చేస్తుందంట? దుఃఖిస్తుందంట, ఏడుస్తుందంట. అయ్యో అయ్యో అయ్యో, నువ్వు తప్పు చేసింది దేవదూతలైతే నన్నేంది ప్రభా ఇట్లా శిక్షించినావు? చీకటితో గమ్మేసినావు, జలములతో గమ్మేసినావు, నాకు రూపం లేకుండా చేసినావు, ఆకారం లేకుండా చేసినావు. అసలు నేనంటూ ఒకడు ఉన్నాడన్న సంగతి భూమికి ఒక విషయం చెప్తా. ఇప్పుడు ఒక ఫుట్బాల్ దాని నీళ్ళ మీద వేస్తే ఏమవుతుంది? తేలుతుంది. ఓ సీసం గుండా వేస్తే మునిగిపోకుండా తేలకుండా ఉండేది ఏదైనా ఉందా? మునిగిపోవద్దు, తేలొద్దు. అలాంటిది ఏదైనా చెప్పండి. అదే భూమి. భూమి మునిగిపోలే. మీకు అర్థం కాలే. భూమి ఉందండి, భూమి చుట్టూ ఏమున్నాయి? జలములు. అంటే భూమి కనపడుతుందా? మీకు అర్థం కాలే. ఇప్పుడు సీసం గుండా నీళ్ళు వేస్తే ఏమవుతుంది? మునిగిపోదు. ఫుట్బాల్ వేస్తే ఏమవుతుంది? తేలుతుంది. తేలొద్దు, మునగద్దు. ఉదాహరణ అట్లా వేస్తే అదే నీళ్ళ మధ్యలో ఉంటే ఎట్లుంటుంది అది? అదే భూమి. ఆ భూమి నీళ్ళ మధ్యలో ఉండి ఏడుస్తూ ఉందంట. ఏం దేవుడా, దానికి నోరుంది, దానికి చెవులు ఉన్నాయి, దాన్ని మాట్లాడుతుంది. నోరున్నాయి, చెవులు ఉన్నాయి, మాట్లాడుతుంది. ఏం ఏడుస్తుందంట, ఓ ఏడుస్తుందంట. ఏం దేవుడా, ఓ దేవుడా, నన్ను కరుణించవా, నన్ను కరుణించవా. ఏడుస్తూ ఉంటే దాని దుఃఖము దేవుడు విన్నాడు. ఆ సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు భూమిని ఏం చేశాడంటే అద్భుతంగా చేశాడు. ఇప్పుడు మనం చూస్తున్న భూమి ఈ భూమి కాదు, ఇది తర్వాత వచ్చిన భూమి. తర్వాత చెప్తా దీని కథ. ఇప్పుడు మనం చూస్తున్న గద్వాల భూమి కాదండోయ్, ఆ భూమి వేరు. ఆ భూమి ఏదంటే ఆదికాండం 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయము చదవండి 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగా 6వ దినమాయను. ఇప్పుడు మనం చూస్తున్న ఈ భూమి కాదు, ఈ భూమి అదే, కానీ దాని రూపం వేరు. అదే భూమే, కానీ దాని రూపము వేరు. ఆ రూపము బహు రమణీయంగా ఉన్నది. భూమి ఎంత చక్కగా ఉన్నదంటే దేవుడు దాన్ని ఉండబట్టలేక చాలా మంచిది అనేశాడు. ఉండబట్టలేక ఏమన్నాడు? చాలా మంచి. భూమి ఎంత బాగుంది, ఎంత బాగుంది అన్నాడంట. ఆయనకి ఎంత నచ్చిందో ఏది? భూమి. అంత రమణీయంగా ఉన్న భూమిలోకి ఆదాము వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? ఆదాము. వాళ్ళు వచ్చి ఏం చేశారు? చదవండి. ఏం చేశారు? ఆదికాండము 3వ అధ్యాయం 18వ వచ్చి అందరు చదువుకుంది. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలని మొలిపించును, పొలములోని పంటను తినదు, నీవు నేలకు చేరు వరకు నీ ముఖపు చెమటను నీవు కార్చెదవు. నీ నిమిత్తమై ఇక్కడ ఏమంటే ఎక్కడో నేల శపింపబడింది,
17వ వచనం మధ్యలో, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఇప్పుడు ఏమైపోయింది? భూమి ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు, శాపం. చెప్పండి, ఏమేమి ఉన్నాయి? ముండ్ల తుప్పలు వచ్చినాయి, గచ్చ పొదలు వచ్చినాయి, భూమి ఏమైంది? శపించబడింది, శాపగ్రస్తం అయిపోయింది భూమి. ఈ భూమి ఎందుకు ఇలా అయింది చెప్పండి? మొదట ఎలా ఉన్నింది? యెషయా గ్రంథం, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, యెషయా గ్రంథం 45:18. మొదట ఎలా ఉన్నింది? మీకు అర్థం కాలే, అంతా చెప్పకండి. ఎలా ఉన్నింది? యెషయా 45:18, అది ఫస్ట్. మీకు అర్థమైందో లేదు, అంత అవసరం లేదండి, ఆ వచనం చెప్పండి. మొదట ఎలా ఉంది? యెషయా 45:18, అదొక్కటి చెప్పండి. ఎట్లుంది? మొదట భూమి 45:18 నంబర్ 1. మళ్ళీ ఏమైపోయింది? ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం ఏమైపోయింది? నిరాకారము. కొంచెం బుర్రలు పని పెట్టండి, మొద్దు బుర్రలని. చెప్పండి, ఏమైంది? భూమి నిరాకారముగాను శూన్యముగాను మారిపోయింది, చీకటి అగాధ జలములతో మొత్తబడింది. రెండో ఫస్ట్ క్లాస్ ఏంటి? యెషయా 45:18. సెకండ్ క్లాస్ ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం. తర్వాత థర్డ్ క్లాస్ ఏమైంది? ఆదికాండం 1వ అధ్యాయము 31వ వచనం. చాలా మంచిది, అర్థమైందా మీకు? ఫస్ట్ మంచిది కొనింది, చీకటి అగాధ జలములు అయిపోయింది. మళ్ళీ దేవుడు దాన్ని పని పట్టించుకొని ఆదికాండం 1:31 ప్రకారము చాలా మంచిదిగా చేశాడు. ఆయన ఉండబట్టలేక ఏమనేశాడు? చాలా మంచిది అన్నాడు. ఇది 3వ స్టేజ్. ఏంది? అంతే కదండి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. 3వ స్టేజ్ నుంచి 4వ స్టేజ్కి వచ్చేసరికి ఏమైంది? ఈ మనిషి పుణ్యమా అని పలకండి అందరూ, చెప్పండి. ఈ మనిషి పుణ్యమా అని ఏమైంది? గచ్చ పొదలు, ముండ్ల పొదలు, శాపం. అది 4వ స్టేజ్కి వెళ్ళిపోయి, ఈ మనిషి పుణ్యమా అని, నీ పుణ్యమా అని. ఎవరి పుణ్యమా? మీ అబ్బ పుణ్యం. ఎవరు? నీ అబ్బా ఆదం, ఆ అయ్యగారి పుణ్యమా అని భూమి ఏమైపోయింది? శపించబడిపోయింది, ముండ్ల పొదలు గచ్చ పొదలుగా మారిపోయింది. మళ్ళా దాన్ని ఏం చేశాడు దేవుడు? ఆదాము భూమి మీదకి వచ్చి సేద్యం చేయడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? సేద్యం చేసుకొని కొద్ది కొద్దిగా దీన్ని సాగు చేసుకుంటూ వచ్చాడు. తర్వాత భూమి మంచిగా అయింది, కొంత మంచిగా అయింది. అప్పుడు మరలా భూమి మీద మనుషులు వచ్చారు. మనుషులు ఏమయ్యారు? భూమి మీద చదవండి, ఆదికాండము. ఒక మాట నేను చెప్తున్నా, స్కూళ్ళల్లో కొన్నిసార్లు స్టూడెంట్స్కి ఓ టీచర్ ఉండేవాడంట, క్లాసులో వాళ్ళ కొడుకు కూడా వచ్చేవాడంట క్లాస్కి. స్కూల్లో ఎవరిని కొట్టాలన్నా ముందు తన కొడుకునే కొట్టేవాడంట. ఎవరిని కొట్టేవాడంట? వాళ్ళ కొడుకుని కొడితేనే అందరూ అమ్మ బాబాయ్ అయ్యగారు పాస్టర్ గారు కొడుకునే కొడతాడండి, మనల్ని వదిలిపెడతాడని చెప్పి సెటరేట్ అయిపోయాడు. అట్లా భూమి మీద ఎవరు తప్పు చేసినా శిక్ష ఎవరికి వస్తుంది? భూమికి. దేవదూతలు తప్పు చేసినా శిక్ష మా భూమికే, మానవుడు తప్పు చేసినా శిక్ష భూమికే. ఇప్పుడు ఆదాము తోటలోకి వచ్చి బయటకు వచ్చి భూమిని సాగు చేశాడు. సాగు చేసిన కొంతకాలానికి భక్తిహీనులు ప్రబలిపోయారు. చదవండి, ఆదికాండము 6వ అధ్యాయం మళ్ళా చదవండి, 4వ వచనం. ఆ దినములలో నెఫీలీలు భూమి మీద ఉండిరి, తర్వాతనూ ఉండిరి. 5 చదవండి ఇప్పుడు. 5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఇది మళ్ళా మొదటికి వచ్చాడు మానవుడు. మొదటికి వచ్చి ఎంత చెడ్డవాడైపోయాడంటే భూమి మీద బలాత్కారులు నివసించారు. భూమి మీద నరుల చెడుతనము బహు గొప్పదంట. అందరు చెప్పండి, భూమి మీద నరుల చెడుతనం ఎట్లుందంట? బహు గొప్పది. ఈ దినాలు కూడా అట్లే ఉంది. భూమి మీద కూడా నేటి దినాల్లో మనుషులకు ఏం లేదు, మధ్య క్రైమ్ ఎక్కువైతా ఉంది. పూటకు ఒక అత్యాచారం జరుగుతుంది, రోజుకో మర్డర్ జరుగుతుందంట, రోజుకో గంటకో మర్డర్ జరుగుతూ ఉంది. డిస్టిక్ ఒక మర్డర్ కేసు వస్తూనే ఉంది. ఒక రోజుకి గంటకు ఒక 24 గంటలు 24 మంది అన్యాయంగా ఎక్కడో చోట చంపబడతారు, ఆత్మహత్య అనే ఉంటుంది. ఇప్పుడు ఒక తెలంగాణ స్టేట్లోనే ఇన్ని హత్యలు, ఇన్ని అత్యాచారాలు, ఇన్ని ఆత్మహత్యలు ఉంటే మొత్తం ప్రపంచమంతా ఎట్లుండాలా?
వాడు ఒక్క భక్తిహీనుడు, వాని పేరు ఏం పేరు, వాడు రష్యా, వాని పేరు ఏం పేరు, పుతిన్. వాని పుణ్యమాని 2 లక్షల మంది చంపబడ్డారు. వాని పుణ్యమాని చెప్పండి. ఉక్రెయిన్లో చనిపోయారు, రష్యాలో కూడా చనిపోయారు. ఇదంతటి కారణం ఎవడు? ఒక్క దుర్మార్గుడు, బైబిల్ అందుకే రాయబడింది, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి కార్యములను చెడగొట్టు. ఎక్కడుందన్నమాట? ప్రసంగి గ్రంథం. ఎక్కడ? ప్రసంగి గ్రంథము చదవాలి. ఇట్లాంటి మాటలు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇంట్లో రాసుకోవాలి ఇట్లాంటి మాటలు. ఒక్క పాపాత్ముడు. ప్రసంగి 9:18 చివరిలో ఒక పాపాత్ముడు. ఈ బైబిల్ చేద్ద ఆశయాలు మూసిపెట్టుకో, బుద్ధి వస్తుంది, బాగా తెలివి వస్తుంది. చదవండి. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. ఒక పాపాత్ముడు ఒక్కడుంటాడు, ఒక్కడే ఉంటాడు, ఎక్కువ మంది ఉండరు. ఆ ఒక్కని స్వార్థానికి ఎంత నాశనం వస్తుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఒక పాపాత్మతో ఆ ఒక్క పుతిన్తో ఇంత నష్టం. ప్రపంచ హిస్టరీ ఏంటంటే, ఒక హిట్లర్తో 60 లక్షల మంది హత్య చేయబడ్డారు. దాంట్లో 11 లక్షల మంది పసిపిల్లలే అంట. ఒక హిట్లర్ 60 లక్షల మంది చంపాడు. ఒక సద్దాం హుసేన్ ఒక తరమును ఆ గల్ఫ్ కంట్రీస్లో, బాగ్దాద్లో ఒక తరము ప్రజల్ని కిరాతకంగా చంపించాడు. అబు గ్రాయిబ్లో ఒక సద్దాం, ఒక పుతిన్, ఒక హిట్లర్, ఒక బిన్ లాడెన్ 2 లక్షల మంది మరణానికి కారణమయ్యాడు. ఇప్పుడు ఒక మాట కనిపిస్తుంది, పుతిన్ చచ్చిపోయినా కూడా ఒక 100 ఏళ్ళ తర్వాత కూడా పుతిన్ పేరు భక్తిహీనుల లిస్టులో చేరిపోయింది. మీకు అర్థమైందా? ఒక పుతిన్, ఒక హిట్లర్, ఒక బిన్ లాడెన్, ఒక నీరో ఒక్కడే ఉంటాడు. ఒకసారి చెప్పండి, ఒక్క నీరో. మీరు మంచి భక్తిపరు, అది కూడా చెప్పరు మీరు. మీ నోరు అంత పవిత్రంగా కాపాడుకుంటారు. చెప్పండి, ఒక నీరో, ఒక హిట్లరు, ఒక సద్దాం హుసేన్, ఒక బిన్ లాడెన్, ఒక కసబు. ఒక్కడు ఎంతమంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళంతా? ఒక అబు సలేం, ఎంతమంది ఉంటారు ఇట్లాంటి వారు? ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్క భక్తిహీనుడు, ఆ ఒక్క దుష్టుడితోనే అంత ప్రకృతి చక్రానికి చిచ్చొస్తుంది. ఒక్కడే ఉంటాడు. ఒకని పాపం అనేకులను అవిధేయులనుగా చేశాను. రోమపత్రిక 5వ అధ్యాయం చదివిన మాట ఎక్కడుంది? మాట తీయండి. రోమ 5 ఎంతమంది పాపం అంట? రోమ 5 చదవండి. ఒక్కని పాపం 19 వచ్చను. రోమ 5:19 ఏలనగా ఒక మనుష్యుని అవిధేయత అనేకులను పాపులుగా ఎలాగు చేయబడిరో. ఎంతమంది అంట? ఎంతమంది అవిధేయులంట? ఒక్క అవిధేయుడు ఎంతమంది పాపానికి కారణమయ్యాడట? అనేకుల పాపానికి కారణమయ్యాడట. కాబట్టి ఒక్కడే ఉంటాడు, ఒక్క పాపాత్ముడే ఉంటాడు, ఒక్క ఆదామే ఉంటాడు. కాబట్టి ఆ ఒక్కడి జాబితాలో కొందరు చేరిపోయారు. పుతిన్ కూడా ఆ జాబితాలో 2 లక్షల మంది ఎంతమంది మరణానికి కారణమయ్యాడు. ఆ దెబ్బకు ఎన్ని దేశాలకు నష్టం వచ్చింది. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా 100 ఏళ్ళకైనా కూడా ఆ మనిషి గురించి గుడ్ న్యూస్ ఉండాల. అరే, ఆ మనిషి ఉండండి, ఎంత మేలు చేశాడు, మన దేశానికి ఎంత మేలు చేసిపోయాడు. ఆ ఒక్క మనిషి ఉండండి. ఇప్పుడు మీకు ఒంగోలుకి వెళ్తే క్లవ్పేట అని ఉంటుంది. ఏం పేరు చెప్పండి? క్లవ్పేట. ఒక్క క్లవ్ గారు ఒక క్లవ్ దొర వచ్చి ఒంగోలంతటికి ఆశీర్వాదంగా మారాడు. మీరు రాజమండ్రి దిక్కుపోతే ఒక కాటన్ దొర ఎంతమంది చెప్పండి? ఇప్పుడు పోతే కదా మీకు తెలిసేకి. ఒక వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి పోతే తెలుస్తుంది. ఒక కాటన్ దొర వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరికి ఆశీర్వాదం. ఒక క్లవ్ దొర ఒంగోలుకి ఆశీర్వాదం. ఒక ఫెర్రర్ తెలుసా మీకు? ఒక ఫెర్రర్ అనంతపురం జిల్లాకి ఆశీర్వాదం. ఒక్కడే ఉంటాడు మంచోడు. ఆ ఒక్కడితో ఒక జిల్లానే బాగుపడుతుంది. అక్కడ ఒక్క మనుష్యుడిగా మనము ఆ మంచివాడిలో చెడువాడుగన్నా ఉంటాడు, మంచివాడుగన్నా ఉంటాడు. ఆ ఒక్క వ్యక్తిలో నువ్వు ఎలాంటి వాడవు అనేదే ఈ రాత్రి బైబిల్ స్టడీ తీర్మానం. కాబట్టి ఇప్పుడు
ఆది కాండం మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపో భూమి దగ్గరికి వెళ్ళిపోతాం. మన సబ్జెక్ట్ ఏంది చెప్పమ్మా? భూమి. ఆది కాండం 6వ అధ్యాయం ఎలా ఉంది భూమి? నరుల చెడుతనము చేత బహు గొప్పది. ఎంతదంటండి? భూమి మీద నరుల చెడుతనము బహు గొప్పది. 5వ వచనం బహు గొప్ప. ఏం గొప్పది వేరు, చెడ్డది బహు చెడ్డది. ఎట్లుందన్నమాట? నరుల చెడుతనము భూమి మీద గొప్పది. కాబట్టి ఈ గొప్పదైన చెడుతనంతో దేవుడు మళ్ళా వెక్స్ అయిపోయాడు. ఓర్చుకోకుండా ఏం చేశాడు? జలప్రళయం. ఏం చేశాడు? మళ్ళా శిక్ష వరకు వచ్చిందే, మళ్ళా భూమికే. ఇప్పుడు భూమి ఏమైంది? జలముల చేత కప్పబడి 1 సంవత్సరం మీద 10 రోజులు, సంవత్సరం మీద 10 రోజుల, సంవత్సరం మీద 10 రోజులు భూమి నేల కనిపించలే. సంవత్సరం మీద 10 రోజులు భూమి మీద నేల కనిపించదు. చదవండి అన్నమాట. ఆది కాండము 7వ అధ్యాయము, 7వ అధ్యాయం చదవండి అన్నమాట. డేట్ జలప్రలయం వచ్చిన తారీఖు చెప్తాడు. ఎక్కడుందన్నమాట? ఒక్క నిమిషం. 24 ఒక తారీఖు. అదే భూమి మీద మనిషి నిలబడిన రోజు కూడా ఉంది, ఆరంభమైన రోజు కూడా ఉంది. చదవండి అందరూ ఒకసారి. 8వ అధ్యాయము భూమి మీద మనిషి దిగిన రోజు ఎక్కడుందన్నమాట? 13వ వచనం చదవండి. 13. మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున 14వ వచనం 2వ నెల 27వ దినమున భూమి ఎండిపోయి ఉండెను. కాబట్టి ఎప్పుడు జలప్రలయం ఎప్పుడు స్టార్ట్ అయింది? 11వ వచనం, 7వ అధ్యాయం 11వ వచనం. నోవహు వయస్సు 7:11. నోవహు వయస్సు 600 సంవత్సరము, 2వ నెల 17వ దినం. అర్థం చేసుకోండి. ఫిబ్రవరి 17వ తారీఖున జలప్రలయం వచ్చింది. అందరు చెప్పండి. పలకండమ్మా. నోవహు యొక్క 600 సంవత్సరం ఫిబ్రవరి 17. ఆయన బర్త్డే డేట్ని తీసుకోండి దేవుడు ఇక్కడ మనకు లెక్క ప్రకారం. ఆయన పుట్టిన 600 సంవత్సరము 1వ నెల 2వ నెల 17వ తారీఖు. ఆ దినమున జలప్రలయం వచ్చింది. మళ్ళీ తిరిగి భూమి మీద పాదం పెట్టినప్పుడు ఎన్ని రోజులు? 8వ అధ్యాయము 14వ వచనం. 2వ నెల 27వ దినమున 2:17, 2:27. అందరు చెప్పండి. 2:17 జలప్రలయం వచ్చిన తారీఖు. 2:27 తిరిగి మనిషి భూమి మీద కాలు పెట్టిన అంటే ఎన్ని రోజులు? ఇప్పుడు 375 రోజులు భూమి ఏమైంది? మళ్ళా జలముల కిందికి వెళ్ళిపోయింది. మీకు అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? ఏం ఆశ? అర్థమైందా? మొదట నిరాకారముగా శూన్యంగా సృజించలేదు. యెషయా 45:18. ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనంకి వచ్చేసింది. అక్కడి నుంచి ఏమైంది? మళ్ళా ఆది కాండం 1వ అధ్యాయం 31వ వచనంకి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఏమైంది? ఆది కాండము 3వ అధ్యాయము 17:18 ముళ్ళ పొదలు గచ్చ పొదలు శాపం. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఆదాము సేద్యపరుచుకుంటూ వచ్చాడు. మళ్ళీ భూమి చెడిపోయింది, మనుషులు చెడిపోయారు, భూమి చెడిపోలే. మళ్ళీ మనుషులు చెడిపోతే ఏమొచ్చింది? జలప్రలయం. నోవా యొక్క వయసు 600 సంవత్సరము, 2వ నెల 17వ తారీఖు నుంచి మళ్ళా సంవత్సరం 601వ సంవత్సరము 2వ నెల 27వ తారీఖు వరకు జలప్రలయం. 1, 2, 3, 4, 5 సార్లకి ఏమైంది? మళ్ళీ జలప్రలయం కాడికి వచ్చేసింది. మళ్ళీ తిరిగి భూమి మళ్ళీ రిఫ్రెష్ అయింది. దేవుడు అన్నాడు, ఇక మీదట మనిషి యొక్క విధేయతను బట్టి నేను జలప్రలయము ఇలాంటిది నేను ఇంకా అనుమతి ఇవ్వను అని చెప్పాడు. బాగానే ఉంది. మళ్ళీ తిరిగి మనుషుడు ధైర్యంగా భూమి మీద బ్రతకడము. ఒకవేళ వస్తే భూకంపాలు వస్తాయి, హారికేన్స్ వస్తాయి, సునామీలు వస్తాయి, కరువు కాటకాలు వస్తాయి, కానీ నాశనం అయితే చెయ్యను అని దేవుడు తీర్మానం చేశాడు. ఆ తీర్మానాన్ని బట్టే నేటి వరకు భూమి
భద్రంగా ఉంది. ఇప్పుడు నోహు జలప్రలయము తర్వాత భూమి మీద మనం ఉన్నాం. అందరు చెప్పండి. నోవహు జలప్రలయము తర్వాత భూమి మీద మనం ఉన్నాం. మీరు ఒకసారి చెప్పండి చూద్దాం, పాఠం అంతా చెప్పండి. ఇక్కడి నుంచి మళ్ళీ కథ మారుతుంది. చెప్పండి. 18 ఒక మార్క్ వచ్చింది. ఒకటో అధ్యాయము 2 మార్కులు వచ్చినాయి. 1:31 మళ్ళీ చాలా మంచి ఉండబట్టలేక 3 బాగా వచ్చింది, మంచిగా ఉంది. 3:17 మళ్ళీ ఏమైంది? శాపము, ముళ్ళ తుప్పలు, గచ్చపదు. 4 5 జలప్రలయం. అది కానీ 8వ అధ్యాయము జలప్రలయంతో మొత్తింది. తీసుకుందాం 13, 14 అంతేనా? కరెక్టేనా? జలప్రలయం చెడిపోయింది దాని శిక్ష ఎవరికి వచ్చింది? మళ్ళా మన సబ్జెక్ట్ ఇది భూమి. చెడిపోయింది సపరేటు, శిక్ష వచ్చింది ముఖ్యం. ఇప్పటికి ఎన్నో స్టేటస్కి వచ్చింది? 5వ స్టేటస్. మళ్ళీ జలప్రలయం కిందికి పోయింది. జలప్రలయం నుంచి మళ్ళీ తిరిగి ఇప్పుడు చూస్తున్న భూమి వచ్చింది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న భూమి ఏంటంటే జలప్రలయము తర్వాత భూమి. అందరు చెప్పండి. మనం అనుభవిస్తున్న భూమి ఏంది? జలప్రలయము తర్వాత భూమి అనుభవిస్తున్నాం. ఈ భూమి ఇప్పుడు ఎట్లుంది? ఆదాములు చూసిన భూమి ఎట్లుండిందో, లేక ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం అప్పుడు భూమి ఎలా ఉన్నిందో, లేక యెషయా 45:18 ప్రకారం భూమి ఎలా ఉన్నిందో, అంతలోనే ఏమైంది? ఇప్పుడు మనం ఉన్నాం. ఈ భూమి ఎట్లయితుందంటే ఒక దినం వస్తుంది, ఈ భూమి మరలా దేవుడు దీన్ని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంకి వద్దాం. 6వ అధ్యాయం చదవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ఈ భూమి ఇప్పుడు మనం చూస్తున్న భూమి ఏమవుతుందో చదువుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. 6వ అధ్యాయము. మీరు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, అందరు గమనించండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం అనేది 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ భూమికి జరగబోయే పరీక్షా పరిశోధనలు. భూమికి ఏమవుతాయి? పరీక్ష పరిశోధనలు. 7 ఏళ్ల శ్రమల కాలంలో అప్పుడు భూమి మీద సంఘం ఉండదు, కేవలము లోకమంతా దేవుని తీర్పులు భూమి మీద ఉంటాయి. ఎలా ఉంటుందనేది మీకు క్లుప్తంగా కొద్దిగా చూద్దామండి. చదివితే ఇంత పెద్ద అధ్యాయం చదవాలని టైం పడుతుంది. చదివేద్దాము ఒకసారి. 1 మినిట్లో చదివేయచ్చు. ఇక సబ్జెక్ట్ మారిపోతుంది. చూద్దాం. 6వ అధ్యాయం. నేను ఒక వచ్చిన, మీరు ఒక వచ్చిన. ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవులు ఒకటి ఇటు రమ్ము వంటి ఉరుము వంటి స్వరముతో చెప్పడం వింటిని. 3వ వచనం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పడం వింటిని. ఐదవ వచనం. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పడం వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడను, దాని మీద ఒక త్రాసు చేత పట్టుకొని కూర్చుండెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు ఇటు రమ్ము అని 4వ జీవి చెప్పడం వింటిని. పాతాళ లోకం దాన్ని వెంబడించి ఖడ్గం వలన, కరువు వలన, మరణం వలన, భూమిలో నుండి కుర్ర మృగముల వలన భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం దానికి ఇవ్వబడును. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. తెల్లని గుర్రం వారిలో ప్రతివానికి ఇయ్యబడును, మరియు వారి వలనే తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇయ్యబడును, మరియు వారి వలనే చంపబడు వారి సగదాసులు ఎక్కి సహోదరులు ఎక్కి లెక్క పూర్తి వరకు ఇక కొంచెము కాలం విశ్రమింపని వారితో చెప్పబడును. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబంతో రక్తం. పెద్ద గాలి చేత ఊగులాడు అంజురపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు
ఆకాశ నక్షత్రం భూమి మీద రాలను. ప్రతి కొండయు ప్రతి ద్వీపం వాటి వాటి స్థానములు తప్పెను. కాబట్టి భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహలలోను బండల సందుల్లోనూ దాగుకొని సింహాసనైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చాడు. దానికి తాళజాలను వాడేవాడు. మీరు మా మీద పడి మా సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయడానికి పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. మీరు తర్వాత చదువుకోండి. ఈ ఈ ముద్రలు ఇప్పటికి ఎన్ని ముద్రలు? 6 ముద్రలు. ఈ 6 ముద్రలు ప్లస్ 7వ ముద్ర. ఈ 7 ముద్రలు విప్పినప్పుడు ఈ భూమి ఎంతగా, ఈ భూమి మీద సముద్రములు రక్తమైపోతాయి. సముద్రంలో జీవరాశులన్నీ చచ్చిపోయి ఒడ్డు కొట్టుకొని వస్తాయి. తర్వాత ఇదే ప్రణగ్రంథంలో మహాభూకంపం వస్తుందంట. భూమి పుట్టినది మొదలు కానంత పెద్ద భూకంపం ఇంతవరకు ఎప్పుడు రాలేదంట. రెండవది. మూడవది ఏమిటి? 1 గంటకు 2 కోట్ల మంది చనిపోతారంట యుద్ధంకి. చదవండి ఆ 3 మాట చూద్దాం. చదవండి ఒక్కసారి. 9వ అధ్యాయం ఎంతమంది చనిపోతారనేది చూడండి అన్నమాట. మరణము ఎంతగా మరణం వస్తుందో. 16వ వచనం, 9, 16. గుర్రపు రౌతుల సైన్యము లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంతని నేను వింటిని. ఎంతమంది చచ్చిపోతారంటండి? 20 కోట్ల జనాభా. గుర్రపు రౌతులు అంటే సైనికులు, సైన్యము 20 కోట్ల మంది చనిపోతారంట. తర్వాత భూమి మీద ఏమవుతుంది? సముద్రంలోని నీళ్ళన్నీ కుళ్ళిపోయి అన్నీ కూడా దుర్వాసన చేత. చూడండి అన్నమాట. ఒక మాట చదువుకో. 11వ అధ్యాయం 13వ వచనం. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయాను. 11, 13 అండి. 11, 13. తర్వాత ఇంకొక మాట ఇట్లా చదువుకుంటూ పోతే ఈ అధ్యాయములన్నీ కూడా ఆ 7 ఏళ్ల శ్రమల కాలములో భూమి పడబోతున్న మహావేదనలకు, భూమి ఎలా ఎంత దారుణంగా శిక్షించబడబోతుందో మనకు 17వ అధ్యాయంలో ప్రణగ్రంథం 7 శ్రమల కాలం, 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం చూడబోతాం. ఇదంతా అయిపోయిన తర్వాత అందరూ చెప్పాల మరలా భూమికి విశ్రాంతి. గమనించండి. భూమి అందరూ చెప్పండి. భూమి బాగుంది. ఒకసారి చూద్దాం, మీకు అర్థమవుతుంది. భూమి బాగుంది, చెడిపోయింది, చాలా బాగుంది, మళ్ళా చెడిపోయింది, మళ్ళా సాగు చేయబడింది, మళ్ళా చెడిపోయింది, మళ్ళా జలప్రలయంతో మునిగిపోయింది. ఇప్పుడు కొంచెం బాగుంది. మళ్ళా 7 ఏళ్ల శ్రమల కాలంలో పూర్తిగా చెడిపోతుంది. ఒకసారి గమనించా. ఫస్ట్ బాగుంది, మళ్ళీ ఏమైంది? చెడిపోయింది. మళ్ళీ ఏమైంది? చాలా బాగుంది, మళ్ళీ ఏమైంది? చెడిపోయింది. మళ్ళీ ఏమైంది? ఆదాం ద్వారా మళ్ళీ బాగైంది. మళ్ళీ ఏమైంది? మళ్ళీ చెడిపోయింది. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగున్న భూమి ఏమవుతుంది? మళ్ళీ 7 ఏళ్ల శ్రమల కాలంలో మళ్ళీ చెడిపోతుంది. మళ్ళీ ఒక్కసారి మీరు చెప్పాలా. ఫస్ట్ బాగుంది, గుడ్. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏమైంది? చెడిపోయి. మళ్ళీ ఏమైంది? సాగు చేయబడింది. మళ్ళీ ఏమైంది? నీళ్ళ చేత కప్పబడింది. మళ్ళీ ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న భూమి బాగుందా లేదా? నైగారా ఫాల్స్ ఉన్నాయా లేదండి? బాగుంది. ఎవరెస్ట్ శిఖరం ఉందా లేదా? మంచు పర్వతాలు ఉన్నాయా లేదా? సకల వృక్షాలు ఉన్నాయా లేదా? బాగుంది. మళ్ళీ ఏమవుతుంది? ఎంత చెడిపోతుంది? వర్ణించనాలంతగా చెడిపోయింది. మళ్ళీ ఏమవుతుంది? ఎంత బాగుపడుతుందో ఇప్పుడు చూద్దామా వద్దండి? చెప్పండి, చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా 11. మీకు బైబిల్లో నాకు చిన్న రిక్వెస్ట్, 3 అధ్యాయాలు మీరు తప్పక చదవాల. ఎన్ని అధ్యాయాలు? ఒకసారి పలకండి. యెషయా 11. కొంచెం పలకండి అమ్మా. యెషయా 11, యెషయా 35, యెషయా 60. 3 చెప్పండి. యెషయా 11, యెషయా 35, 60. ఈ 3 అధ్యాయాలు 7 ఏళ్ల శ్రమల కాలము తర్వాత బాగుపడబోయే భూమి గురించి రాయబడినాయి. ఆ 3 అధ్యాయాలు ఒకటే. చెప్పండి. ఆ 3 అధ్యాయాలు ఒకటే. ఆ 3 అధ్యాయాలు కలిపి ఒకే కాలంలో భూమి ఎలా ఉంటుందో మీకు క్లుప్త వివరణ ఇస్తా. చూద్దామా?
అంత అంత చదవలేం కానీ షార్ట్ చదవండి. ఎట్లా ఉంటుందనేది, భూమి మీద మనుషులు ఎలా ఉంటారు, మనుషుల యొక్క ఆత్మ ఎలా ఉంటుంది చదువుదామా? చదవండి, అందరు చదవండి. 2వ వచనం లేకపోతే మొదటి నుంచి. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, టకటక చదివేద్దాం. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవావెడల భయము పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. 5వ వచనం. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యము నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల ఇద్దా వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల ఇద్దాం పండుకొను. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు చక్కగా ఒకచోటనే పండుకొను. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యుద్ధ అట్లాడును. మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి ఆడించును. నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము ఉండదు. సముద్రము జలములతో నిండినట్లు లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో నిండియుండును. చాలు. ఈ వచనాలన్నీ 7 ఏళ్ల శ్రమల కాలము తర్వాత ఈ భూమి 1000 ఏళ్ళు ఎలా ఉంటుందంట. ఎన్ని రోజులు? 1000 ఏళ్ళు ఎలా ఉంటుందంటే మనుషునికి ఇప్పుడు నేను రక్షించబడిన మానవుని అయినా కొంచెం మిజరబుల్స్ ఉన్నాయి, నాలో డిస్టర్బ్స్ ఉన్నాయి, ట్రబుల్స్ ఉన్నాయి. 7 ఏళ్ల శ్రమల కాలంలో 7 దేవుని ఆత్మ ఉంటుందంట నాకు. ఎంత? యెహోవా జ్ఞానము వివేచన తెలివి బుద్ధి ఆధారముగు ఆత్మ ఉంటుందంట ప్రతి వారికి. సముద్రము వినడమ్మా, సముద్రం నీళ్ళతో ఎట్లుంటుంది? జలముతో నిండి ఉన్నట్లుగా మనుషులు యెహోవాను గురించిన జ్ఞానముతో నిండి ఉంటారంట. తర్వాత ఏంటి? పాములు పిల్లలు పసిపిల్లలు కలిసి ఆడుకుంటారు. సింహములు గొర్రెపిల్ల కలిసి గడ్డి మేస్తాయి. ఎలుగుబంటి తోడేలు కలిసి ఆవు గొర్రెపిల్ల కలిసి గడ్డి మేస్తాయి. పసిపిల్లవాడు వాటిని తోలుకొని వస్తాడు. భూమి మీద ఎవరికి ఏది హాని చేయదంట. అది 1000 ఏళ్ళ పరిపాలన. అదే సమయం ఇది ఇలా ఉంచుకొని 35కి రండి. యెషయా 35కి రండి. కొంచెం ఓపిక తెచ్చుకోండి. సెల్ ఫోన్ ఉంటే ఆ సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసుకొని చదువుకోండి. 35 టక్కన 1 నిమిషాలు చదివచ్చు. చిన్న అధ్యాయం. అరణ్యము ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యం దానికి కలుగును. కర్మేలు షారోన్లకున్న సొగసు దానికుడును. అవి యెహోవా మహిమను దేవుని తేజస్సును చాలా టైం ఎక్కువ లేదు. 7వ వచనం నుంచి 8 చదువుదాం. అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడను, అది పరిశుద్ధ మార్గం అనబడను, అది అపవిత్రులు పోకూడని మార్గము. చాలు. 9 అక్కడ సింహం ఉండదు, కుర్ర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేది. వారి తల్ల మీద నిత్యానందముడును, వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చేదురు. దుఃఖము నిట్టూర్పు. యెషయా 11 ఎంత రమణీయంగా ఉంది. యెషయా 35 ఎంత బాగుంది. ఒక శాపం కూడా లేదు ఈ అధ్యాయంలో. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును, వారి తలల మీద నిత్యానందం. పరిశుద్ధమైన మార్గం. భూమి ఉల్లసించి సంగీతములు పాడు. కర్మేలు షారోనుకున్న సొగసు వాటికొచ్చు. అది ఉల్లసించి బహుగా పూయును. ఎంత రమణీయంగా భూమి అవుతుంది. మళ్ళీ ఏమో యెషయా 40కి రండి, ఇంకా బాగుంటుంది. యెషయా 40కి రండి. అన్ని చదవలేము. 3వ వచనం. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. చాలు. యెషయా 40:19-20. నీ సూర్యుడికి అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా 40 కూడా ఈ 3 అధ్యాయాలు ఒకేసారి 1000 ఏళ్ల పరిపాలనలో మనం కనులార చూడబోతున్నాం. ఇప్పుడు మనకు కొన్ని సంగతులు అసమ్మతిగా ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని సంగతులు లోకములో సంఘములో ఏమన్నా మంచి పర్ఫెక్ట్ చర్చ్ ఒకటి చూపించండి అన్న. కే రాజన్న, ఏ లోపము లేని ఒక చర్చ్ చూపించు. ఏ లోపం ఉండకూడదు చర్చికి. భూమి మీద ఇంకా పుట్టలేదంట. ప్రతి సంఘములో ఏముంటాయి? ఏదో ఒక లోపము. అంతా బాగుంది కానీ బ్రదర్ ఇక్కడ ప్రైజ్ లాడ్ చక్కగా చెప్పారంటారు.
అంతా బాగుంది కానీ బ్రదర్ ఇక్కడ కొంచెం సమస్యలు ఉన్నాయి బ్రదర్ అంటారు. అదే 1000 ఏళ్ళ ఈ కొద్ది రోజులు ఇలాంటివి, కొద్ది రోజులే ఒక దినం రాబోతుంది భూమి మీద. ఈ సంఘములో ఎవరైతే ఈ సంఘానికి పట్టుకొని ఉంటారో వారే 1000 ఏళ్ళ పరిపాలనలో ప్రవేశిస్తారు. ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో సంపూర్ణ సౌందర్యం మనము అనుభవిస్తాం. మనందరికీ మరలా పసిపిల్లవాని బలం వస్తుందంట. మనం 1000 ఏళ్ళు అనిపించదు. 1000 ఏళ్ళు ఎలా ఉంటుందంటే ఒక్కరోజులా గతించిపోతాయంట. ఏంటండి 1000 ఏళ్ళు? ఇప్పుడు పెళ్లి రోజు ఎట్లయిపోతుందండి? మీ పెళ్లి రోజు ఎట్లయిపోతుందన్నా? ఒక్కరోజు ఎట్లయిపోతుంది? అదిగో పొద్దు పుడుతుంది, అదిగో పొద్దు అయిపోయింటుంది, పెళ్ళి అయిపోయింటుంది. అలాగున 1000 ఏళ్ళ పరిపాలన కాలం కూడా ఒక్క దినములాగా పెండ్లి దినములాగా అయిపోతుంది. తర్వాత చెప్పాలి అందరూ ఈ భూమిక ఉంటుంది. అది ఎక్కడుంది? 2 పేతురు 2వ అధ్యాయం, 2 పేతురు 2వ అధ్యాయం 3వ అధ్యాయం 3వ అధ్యాయము అందరూ చదువుకుంది 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములు ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవును. చాలు. తర్వాత ఈ ఆకాశములు భూమి మీద ఉన్న కృత్యములు, తాజ్మహల్ మాయమైపోతుంది, వాషింగ్టన్ న్యూయార్క్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపించదు, ఫ్రాన్స్ ఈఫిల్ టవర్ కనిపించదు, ప్రపంచంలో ఉన్న 7 వింతలు ఏమైపోతాయి? లయమైపోతాయి, అగ్నికి ఆహుతి అయిపోతాయి. అవి ఇంకా వాటికి స్థలము లేనంతగా పారిపోతాయి. నైగారా ఫాల్స్ ఉండదు, తాజ్మహల్ ఉండదు, ఈఫిల్ టవర్ ఉండదు, పిరమిడ్స్ ఉండవు, ఏమి ఉండవు భూమి మీద. అన్నీ లయమైపోతాయి. లయమైపోయినాక ఇంకా అవి కనిపించవు. అవి అందరు చెప్పండి, అవి ఇక మరువబడతాయి. ఏమవుతాయండి? ఇంక అవి భూమి అనేది కూడా మనుషుల జ్ఞాపకంలో కూడా ఉండదు. అది అయిపోయిన తర్వాత కొత్త ఆకాశం, కొత్త భూమి. చదవండి ఇప్పుడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రమిక లేదు. కాబట్టి సముద్రమిక లేదు, కొత్త ఆకాశం. అదెలా ఉంటుందో మనకు తెలియదు. దాన్ని వర్ణించడానికి మన జ్ఞానమునకు అది వివరించబడలేదు, తెలియపరచబడలేదు. ఇట్స్ ఎ న్యూ హెవెన్, దాని స్కై అనరు, న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమో ద హెవెన్స్ అండ్ ఎర్త్ అని ఉందంట. చెప్పండి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. ఇక్కడేమో హెవెన్స్ ఉండదంట. హెవెన్ ఈజ్ డిఫరెంట్, హెవెన్స్ ఈజ్ డిఫరెంట్. అక్కడ ఇంకా ఆకాశములు ఉండవు. ఆకాశము క్రొత్త ఆకాశములు అనలే, క్రొత్త ఒక వర్డ్ చూడండి, ఆకాశములు, ఆకాశం. అక్కడేమో ఆకాశములు ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఆకాశం, ఒకటే భూమి. ఆ భూమి అది మన జ్ఞానమునకు అందదు. ఆ భూమి యందు సముద్రం ఇక లేదు. ఆ పట్టణంలో ఆ కొత్త ఆకాశం, కొత్త భూమిలో మనం ఉంటాము. దాని యందు నీతి నివసించని పేతురు గారు మళ్ళీ చెప్పాడు. ఒకసారి చదవండి. పేతురు గారు ఇంత చక్కటి మాటతో అందరు చదువుకుందాం. 3వ అధ్యాయం 13వ వచనం. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించు. కాబట్టి వాటి యందు నీతి నివసించును. అయితే ఇప్పుడేమో భూమి ఆకాశం ఏమైంది? ఆకాశం భూమి అయింది. ఇప్పుడు ఎన్ని రకాలుగా మారింది. దీంట్లో భూమికి ఎక్కువ శిక్ష, అయితే అక్కడ భూమికి శిక్ష లేదు. మళ్ళీ ఒక్కసారి ముగిస్తాను. యెషయా 45:18, ఆదికాండం 1:3-4 వచనాలు, 2-3 వచనాలు. ఆదికాండం 1:31 వచనం, ఆదికాండము 3వ అధ్యాయము 17-18 వచనాలు, ఆదికాండము 6వ అధ్యాయము
ఐదో ఐదో వచనం. తర్వాత జలప్రలయం 8వ అధ్యాయము చివరి వచనాలు. తర్వాత ఏమైంది? ఇప్పుడు చూస్తున్న ఈ భూమి ఆకాశం ఇవేమవుతాయి? 7 ఏళ్ల శ్రమల కాలంలో చెప్పలా లయమవుతాయా? మహాశ్రమలకు వెళ్ళిపోయి రకరకాల భూమి సముద్రము నీ రక్తంతో నిండిపోతుంది, భూమి బద్దలైపోతుంది, మహాభూకంపం వస్తుంది, భూమి మీద కృత్యములన్నీ కాలిపోతాయి. కాబట్టి అలా అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఆకాశం రీఫార్మేషన్ 1000 ఏళ్ల శ్రమ 1000 ఏళ్ల పరిపాలనకు సరిపోయే విధంగా ఒక ఆయన రాశాడు. 1000 ఏళ్ల పరిపాలన ఎట్లా ఉంటుందంటే, ఒక గులాబీలు ఉంటాయంట, ఎక్కడ చూస్తే గులాబీలు ఉంటాయంట. అయితే ఆ గులాబీలు ఎలా ఉంటాయంటే ఒకే గులాబీలు 7 రంగులు ఉంటాయంట. ఇంద్రధనస్సు ప్రతి పుష్పంలో కనిపిస్తుందంట. అవి కొయ్యబడవంట, రాలిపోవంట. చెప్పండి, కొయ్యబడవంట, రాలిపోవంట. ఇప్పుడు పుష్పాలు ఏంటివి? అప్పుడే పుడతాయి, అప్పుడే వాడిపోతాయి, అప్పుడే రాలిపోతాయి, అప్పుడే వాడి వాసన అయిపోతుంది. ఇప్పుడు ఇంటి ముందర ఒక అక్క మల్లెపూ తీగ సెంటు మల్లె తీగ అల్లించాలి. ఒక్కొక్కేమో పారిజాతం అల్లుకుంటుంది, ఒక్కొక్కేమో రాత్కి రాణి. ఎప్పుడు తెలుసు మీకు పుష్పం పేరు? రాత్కి రాణి. విన్నారు ఎప్పుడు? నా పువ్వు రాత్కి రాణి ఇంటి చుట్టూ పెట్టుకుంటుంది. ఒకరింటికి పోయినా ఇంటి ముందు చుట్టూ రాత్కి రాణి పెట్టుకుంది అక్క. రాత్రి అయితేనే చాలు ఆ ఇల్లు గమ్మలు ఆడుతుంది. రాత్కి రాణి, సెంటు జాజ్, ఇంటి చుట్టూ ఎన్నో పూలు ఉన్నాయి. 1000 ఏళ్ల పరిపాలనలో భూలోకమంతా కూడా సంగీతములు పాడేది పుష్పాలు ఉంటాయంట. అది బహుగా పుష్పించును. చెప్పండి, బహుగా పుష్పించి తన సౌందర్యంతో భూమిని నింపేస్తుందంట. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అయిపోతానే భూమి ఇంకెన్నటికీ ఉండకుండా లయమైపోతుంది. తర్వాత కొత్త ఆకాశం, కొత్త భూమి, దాని యందు మనం నివసిస్తాం, అక్కడ నీతి నివసించు. ఈ విషయాన్ని యెషయా 45 గ్రంథకర్త 18వ వచనంలో తన ఆత్మచేత రాశాడు. ప్రభు ఆ రాజ్యానికి ఆయన మనల్ని తీసుకొని పోతున్నాడు. నేను మీకు స్థలం సిద్ధపరచ, ఈ మార్గంలో ఎన్నో పెట్టగా ఉన్న స్థలాలు ఎదురైతే వాటిని నేను ఏం చేస్తాను? సరళం చేస్తాను. దానికి మీరే సాక్షి. ఒకటే మౌట కార్డులో సంపూర్ణ వృత్తాంతము రాయబడింది.